ఉందాము. బైబిల్ తీసుకున్న అందరూ. ప్రియ పరిశుద్ధులారా, మనందరి రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహా అద్భుత నామములో మీ అందరికీ పేరు పేరున ఈ యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషము. మరి పోయిన శనివారం మేము ఇక్కడ లేకుంటేమి, ఆయనను కూడా భాస్కర్ అన్న ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించారు. మరలా మేము కూడా వచ్చి మీరు అందరము కలిసి ఈ యొక్క శనివారం యొక్క ప్రార్థనని కొనసాగించడానికి దేవుడు గొప్ప భాగ్యమును చూపించాడు. ఈనాడు మనమందరము కూడా వాక్య ధ్యానంలోకి పోకముందు మీరు ఈనాడు మీ యొక్క ఈ వాట్సాప్ గ్రూప్లో చూసారా? ఏంటి అలా మన టాపిక్? గనురాలి ఆతిథ్యం. చూడలేనట్టుంది, అందరూ చూడనట్టుంది. చూడలేదా? చూసారా? సంతోషము. గనురాలు యొక్క ఆతిథ్యం. దేవుని దృష్టిలో ఆతిథ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీని గురించి మనం ఇంతకుముందు ఆతిథ్యం గురించి 14 రోజులు మనం ధ్యానం చేశాము. మరలా దాని నుంచి కొన్ని వచనాలు తీసుకొని గనురాలు యొక్క ఆతిథ్యం ఏంటో ఒకసారి మనం చూద్దాము. ఆతిథ్యం అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సమయము సందర్భము కాకుండా రాత్రి వేళ రావచ్చును, మిట్ట మధ్యాహ్నం రావచ్చును, లేకపోతే ఎప్పుడైనా రావచ్చును. కానీ వారికి తగిన అనగా ఆ సమయంలో భోజనమా, బ్రేక్ఫాస్టా, లంచా, డిన్నరా, స్నాక్సా ఏదో దానిని వారికి ఏర్పాటు చేయడం. అదొకటే కాదు, వారి వచ్చిన వారికి అతిథి మర్యాదలతో భోజనము, వసతి కూడా, వారు పడుకోవడానికి కావాల్సిన వసతి, ఇవన్నిటికంటే కూడా వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం. మనం ఏమి పెట్టాము, వారు ఏమి తిన్నారు, ఏమి వారికి బహుమానం ఇచ్చామనేది ప్రాముఖ్యత కాదు. కానీ వారికి మనము ప్రేమతో పెట్టే భోజనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. మరి మనం వాళ్ళకి వెండి బంగారాలు బహుమానంగా ఇచ్చి, లేక మంచి భోజనం పెట్టి వారితో సంస్కారంగా మాట్లాడకపోతే, గౌరవంగా మాట్లాడకపోతే, వారిని గౌరవించలేకపోతే మనం పెట్టినంత కూడా వ్యర్థమైపోతుంది. మట్టిలో పోసే జెసికా, ఇక్కడ రాను, ఇట్రా, కమ్ హియర్, ఈ చేంజ్ దట్ చైర్. మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే మనం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు వారిని ఆప్యాయంగా మన ఇంటికి వచ్చినప్పుడు వారు మనకి ఏ వరుస అవుతారో ఆ రకంగా, పెద్దవారైతే తండ్రి లాంటి వయసు కలిగిన వాళ్ళతో మాట్లాడే విధానం, ఆడబిడ్డలు కనుక వస్తే వాళ్ళతో మాట్లాడే విధానము, లేకపోతే అల్లుడు కనుక మన ఇంటికి వస్తే మాట్లాడే విధానం, మనకంటూ ఒక క్రమము కావాలి. ఆతిథ్యం అంటే ఒక భోజనమే కాదు. ఆతిథ్యం అంటే వారికి వచ్చిన వారికి సమయానికి భోజనము, సమయానికి టీ, సమయానికి పడుకోవడానికి పడక, ఈ అన్నిటిని కలిపితేనే హాస్పిటాలిటీ అంటారు. మనం అనుకుంటాం ఏంటంటే ఆతిథ్యం అంటే ఒక భోజనం అనే మనం భావిస్తాము. ఒక భోజనం ఒక్కటి కాదు. ఆతిథ్యం అంటే మన ఇంటికి వచ్చిన మనిషి వచ్చినప్పుడు ఏమి ఇస్తాం చెప్పండి? మన సాంప్రదాయంలో వచ్చిన వెంటనే కాళ్ళకి నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు ఇచ్చే ఆ పరిస్థితి లేదనుకోండి. వస్తున్నారు, డైరెక్ట్ లోపలికి వచ్చేస్తున్నారు. కానీ పాతకాలంలో ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకు ప్రత్యేకంగా మరి ఒక టవలు, లుంగియో లేకపోతే ఏదో బట్టలు వాళ్ళకి ఇచ్చి మర్యాదగా స్నానం చేయని మనం చెప్పేవాళ్ళం. కానీ మరి ఈనాడు అలాంటి కొన్ని పద్ధతులు మారినప్పటికి కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు నేను ఆతిథ్యం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆతిథ్యము లేని వాళ్ళు ఇవ్వగలుగుతారా? ధనవంతులు ఇవ్వగలుగుతారంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇవ్వగలుగుతారు. ప్రేమ అంటే నువ్వు పెట్టింది కాదు, ఇచ్చింది బహుమానము కాదు. కానీ ప్రేమతో వారితో మాట్లాడే సంభాషణ ఏదైతే ఉందో అది హృదయాన్ని హత్తుకుంటుంది. అది హృదయాన్ని హత్తుకుంటుంది. ఆ హృదయాన్ని హత్తుకున్నప్పుడు వాళ్ళు మన్ని మర్చిపోలేరు, మనం వాళ్ళని కూడా మర్చిపోలేము మన జీవితం లోపల. ఇప్పుడు బంధుత్వాలు లేవు, కానీ పాతకాలంలో
ఒకరిళ్ళకి ఎండాకాలం సెలవులు వస్తే ఒకళ్ళకొకళ్ళు పోయేవాళ్ళు. నెల రోజులు, 10 రోజులు, 15 రోజులు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు పోతున్నప్పుడు ఒకరికొకరు కన్నీరు పెట్టుకొని వీడుకోలు పలికేవారు. ఈనాడు ఎవరైనా ఇంటి ముందు కనబట్టే వచ్చాడా అని, వచ్చావా అని మాట్లాడుకునే, అంటే మనం ఆ రకంగా అయిపోయాం. ఎవరికి ఏమి పెట్టకూడదు, మనకు మనమే తినాలి అనేది. కానీ మన సంస్కృతి అది కాదు, బైబిల్ సంస్కృతి కూడా అది కాదు. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే మనమందరము కూడా ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దానిలో మరొక మాట ఏంటంటే, ఈ దినం మనం ధ్యానం చేయబోయే వాక్యము గనురాలు యొక్క ఆతిథ్యం. ఒక ధనవంతురాలు ఏమీ లేని ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆమె చేసిన ఆతిథ్యం ఏంటో మనం చూద్దాం ఈ దినమున. సహజంగా ధనవంతులు ఎవరికి ఆతిథ్యం ఇవ్వరు. మరి పేదవారు నిస్సహాయ స్థితిలో ఉండి ఆతిథ్యం పరిపూర్ణంగా ఇవ్వలేరు. కానీ అన్నిటిని కలిపేది మాట, సంభాషణ, ఆ వ్యక్తపరిచే ప్రేమ, అది చాలు. కానీ ఒక ధనవంతురాలైనటువంటి యొక్క ఈమె చేసిన ఆతిథ్యం గురించి బైబిల్లో వ్రాయబడ్డది. మామూలు విషయం కాదు. మనందరం ఆతిథ్యం అనుకుంటే ఏదో వస్తే పెట్టాము, తినిపెట్టి ఎలగొట్టామనేది కాదు. ఆతిథ్యం గురించి బైబిల్లో లిఖించబడ్డది. అదేదో మనము చూద్దాము. 2వ రాజులు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 8వ వచనం నుంచి నేను చదువుతాను. దానికంటే ముందుగా ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. గనురాలు అనే మాటకి నిర్వచనం నేను చెప్తాను. గనురాలు అంటే మనమందరం ఏమనుకుంటాము, బాగా పేరు ఉన్నవారు లేకపోతే ధన సంపన్నులు అనుకుంటాము కదా. సహజంగా మనం వాళ్ళు గనులు అంటే వాళ్ళు ధనవంతులు అయి ఉండాలి, లేకపోతే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు కావాలి. కానీ దేవుని యొక్క సంకల్పం లోపల ఈ గనురాలకు ఉన్నటువంటి అర్థం ఏంటో మనకు అర్థము కావాలి. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఆ గనురాల గురించి ఒక మాట అంటాడు. దయతో మనం చదువుకుందాం. ఆ మాట ఏంటంటే నిర్వచనము, నోటబుల్ ఉమెన్ అంటే గుర్తుంచుకోదగినటువంటి స్త్రీ అని అర్థం. నోటబుల్ ఉమెన్ అంటే గుర్తుంచుకోదగినటువంటి స్త్రీ అని అర్థం. ఈ యొక్క నోటబుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈమె ఏమి చేస్తుందో ఒకసారి మనము చూద్దాము. ఆ నోటబుల్ ఉమెన్ అనే దానికి నిర్వచనం మోర్ ఎక్సలెంట్. దాని యొక్క భావం ఏంటంటే చాలా గొప్పది అని. ఎక్సలెంట్ అన్ని విషయాల్లో గొప్పదని ఒకే ఒక మాటతో చెప్పాడు. అన్ని విషయంలో గొప్పదైన వారినే మోర్ ఎక్సలెంట్ అంటారు. ఒక చదువులో మనం ఏం చేస్తామంటే మార్కులు ఎక్కువ వస్తే మనం ఏమంటే చెప్పండి, ఎక్సలెంట్ అనే దాంతో గౌరవిస్తాము. ఉద్యోగంలో ఒకవేళ కనుక గొప్పగా పనిచేస్తే ఎక్సలెంట్ అనే గౌరవం అనిస్తాము. లేకపోతే సంఘములో సరైన సమయానికి వస్తే ఎక్సలెంట్ అంటాము. కానీ ఎక్సలెంట్ అనే పదానికి ఒక్క విషయము కాదు. ఇక్కడ మనము చూద్దాం, అదేంటో చూద్దాము. మోర్ ఎక్సలెంట్ అని అంటే ఇంటిగ్రిటీ అంటే నమ్మకత్వము కలిగింది అని అర్థం. మొదటి మాట, ఒక వ్యక్తి గనుడే కానీ ఒక స్త్రీ గనురాలుగా గుర్తించబడాలంటే వారి వారి జీవితంలో మొదటిగా ఏమి కావాలంటే నమ్మకత్వము కావాలి. ఇంటిగ్రిటీ అంటే ఒకరిని ఒకరు నమ్మగలిగినటువంటి రీతిగా ఉండాలి, సాక్ష్యము కలిగినగా ఉండాలి. అది ఆ మాట అంటున్నాడు, ఇంటిగ్రిటీ. తర్వాత సాంప్రదాయబద్ధమైనటువంటి స్త్రీ అంటాడు. వర్చువల్ అంటే కుటుంబంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాలు ఉన్నటువంటి సాంప్రదాయానికి అనుగుణంగా జీవించే స్త్రీ అని అంటారు. రెండవ మాట, మొదటిగా ఎక్సలెంటు, మోర్ ఎక్సలెంటు. తర్వాత ఇంటిగ్రిటీ అంటే ఆమె చేసే ప్రతి పనిలో కూడా నమ్మకత్వం కలిగి ఉంటుంది. రెండవ మాట. మూడో మాట, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. తన యొక్క వస్త్రాధరణే కానీ, తన యొక్క భాషే కానీ, తన యొక్క ప్రవర్తనే కానీ ఒక పరిపూర్ణమైన సాంప్రదాయాన్ని సంతరించుకున్నటువంటి మాటనే ఇక్కడ నోటబుల్ అనే మాటకు అర్థము. ఇక నాలుగవదిగా విజ్డమ్. నాలుగో మాట ఏంటంటే వివేకము కలిగినటువంటి స్త్రీ. సామెతల గ్రంథం కూడా ఆ మాట మనము చూస్తాము వివేకమైన స్త్రీ గురించి. వివేకము, జ్ఞానం ఉండడం వేరండి. ఒక పని మీద జ్ఞానం అంటే ఒక పని మీద నైపుణ్యత కలిగి ఉండడము జ్ఞానం అంటారు. ఒక చదువు మీద మనకి జ్ఞానం అంటే పరిపూర్ణంగా ఉంటే దానికి జ్ఞానం అంటారు. ఒక సైన్స్ మీద మనకి పరిపూర్ణంగా ఒక అవగాహన కలిగి ఉంటే దాన్ని జ్ఞానం అంటారు. ఏదో ఒక విషయం మీద అవగాహన కలిగి ఉంటే దాన్ని జ్ఞానం అంటాం మనం. కానీ వివేకం అనే మాటకు ఏంటంటే ఒక పని లోపల
దానికి ఏ రకంగా చేస్తే ఆ పని అందంగా సమయానికి అనుకూలంగా జరిగిపోతుందో దాన్ని వివేకం అంటారు. ఎగ్జాంపుల్, ఈ బాటిల్ నా దగ్గర ఉంది. ఈ బాటిల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఎడమ వైపుకు తిప్పాలి. ఎడమవైపుకు తిప్పితే ఇది వస్తుంది. దీన్ని ఏమంటారు? వివేకం అంటారు. జ్ఞానం అంటే ఏంటి? దీన్ని ఎడమవైపు తిప్పాలని మనకి తెలవడము జ్ఞానము. ఇటు తిప్పితే అది వివేకం అవుతుంది. ఒకవేళకి దీన్ని ఇటు తిప్పితే, రివర్స్గా తిప్పితే ఏమవుతుంది? అవివేకం అవుతుంది. సింపుల్, మీకు అర్థం కావడానికి. దీని జ్ఞానము మనకి తెలుసు, దీన్ని మూత ఎలా తెలవాలో మనకి తెలుసు. కానీ తెలుసును కానీ దాన్ని తెరవలసిన సందర్భం కనుక వస్తే దాన్ని తగిన రీతిగా దాన్ని వాడకపోతే దాన్ని అవివేకం అంటాం. ఈ మూత రావడం లేదు, ఇటు తిప్పుతూ ఉంటుంటే ఉన్న కొద్దీ టైట్ అవుతుంది కానీ మూత రాదు, దాన్ని అవివేకం అంటారు. వివేకం అంటే దాన్ని పరిపూర్ణంగా తెలిసిన పనిని జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా చేయడాన్ని వివేకం అంటారు. ఇప్పుడు మన దగ్గర కోల్ మైన్స్ ఉన్నాయి, చుట్టూ కోల్ మైన్స్ ఉన్నాయి. సంవత్సరానికి ఒక పర్యాయం ఒక్కొక్క బావికి ఏమిస్తారు చెప్పండి? ఏం పేరు పెడతారు దానికి? జాగ్రత్త మైన్స్కి ఏమంటారు కదా. మా ఆర్టిస్టులు అయితే వాటిని ప్రమాదరహిత వారోత్సవాలు అంటారు. ఎందుకంటే నేను అక్కడ పాల్గొనేవాడిని. మీ దగ్గర కూడా ఏదో చేస్తారు కదా సెక్యూరిటీ గురించి, చేయరా? సేఫ్టీ ఇంగ్లీష్లో కానీ నేను తెలుగులో అడుగుతున్నా. ఏమంటారు తెలుగులో? సేఫ్టీ అంటారా? భద్రతా వారోత్సవం. తమ్ముడు గ్యారెంటీ, వెరీ గుడ్, బాగా చెప్పావు. భద్రతా వారోత్సవాలు అంటే మనము జ్ఞానం ఉంది మనకి. బావిలోకి పోయేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి మనకి తెలుసు, కానీ వాటిని అధమరిస్తే అవివేకం అవుతుంది. అదే భద్రత వహిస్తే భద్రత అని అంటాం. అదే రకంగా మన జీవితం లోపల వివేకం ఉండాలి మనందరికీ. మనకి జ్ఞానం ఉంది కానీ వివేకము లేదు. జ్ఞానం అంటే మరొక మాట చెప్తున్నాను, సమయానికి మందిరము రావడము జ్ఞానము, రాకపోవడము వస్తే వివేకము, రాకపోతే అవివేకం. అంటే మనకు తెలిసిన విషయాన్ని తగిన రీతిగా మనము స్పందిస్తే దాన్ని వివేకం అంటారు. అయితే వివేకము కలిగిన స్త్రీ అటేమా. ఇంకో మాట కూడా చూస్తే హ్యుమానిటీ, మానవత్వము కలిగి ఉండాలి. మనిషి అంటే ఏంటి చెప్పండి? మానవత్వముగా ఉండాలి. క్రూరముఖముగా మనం ప్రవర్తించకూడదు. అయితే ఇతరుల అభిప్రాయాలు మనము గౌరవించగలిగేటట్టు ఉండాలి. మనిషితో మనిషి మాట్లాడే సంభాషణ మనకి ఉండాలి. మనిషితో మనిషి మనం ప్రవర్తించే విధానం మనకి ఉండాలి. మానవత్వము. ఎవరింటి ముందుకు వచ్చారు, ఆకలిగా వచ్చారు, ఎవరైనా బంధువు ఆపదలో వచ్చాడు, కష్టములో వచ్చి ₹1 సాయం కొరకు వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉంచుకొని లేదని చెప్పాలనా? ఏం చేయాలి చెప్పండి? బైబిల్లో ఒక మాట అంటాడు, వెదజల్లి విస్తరించువారు కలరు. మనమేమనుకుంటామంటే ఇస్తే వీడు ఇస్తాడో ఇయ్యడని. ఇస్తే ఈయనోడికి ఇస్తేనే గొప్పతనము. ఇచ్చేవాడికి ఇస్తే దానికి గొప్పతనం ఏముంది? ఇవ్వలేని వాడికి మనం ఇచ్చి ఒకళ్ళు వాడు ఇవ్వకపోతే రూల్డ్ అవుట్, విడిచిపెట్టేయడమే. అదేందా అట్ట ఇచ్చుకోకపోతే మనం ఏమిటంటే వాక్యం ఏం చెప్తాం చెప్పండి? వెదజల్లి విస్తరించమంటుండు. అంటే అక్కడ 100 పోతే ఇక్కడ ఎన్ని వస్తాయి? 1000 వస్తాయి, 10,000 రావచ్చును. ఆశీర్వాదం అనేది దేవుని యొక్క ఆజ్ఞల్ని మనము అనుకరించినప్పుడు కలిగే మేలు. అది మన కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనిషి హృదయానికి గోచరము కాదు, అర్థము కూడా కాదట. మా దేవుని ఆజ్ఞలు చూస్తేనో కఠినంగా ఉంటాయి, వాటిని అనుకరించగలమా అనుకుంటాం, కానీ అనుకరిస్తే కలిగే లాభము మహా అద్భుతంగా ఉంటుంది. అయితే విజ్డమ్ అంటున్నాడు, మానవత్వం అంటున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకొక లాస్ట్ మాట రైచియస్నెస్ అంటే పరిశుద్ధత. ఇన్ని మాటలు కలిస్తేనే నోటబుల్ ఉమెన్, గనురాలు అనే పదానికి నేను నిన్నటి దినమున ధ్యానము చేస్తూ దాని యొక్క నిర్వచనం ఏంటి అని చెప్పి ఆలోచించినప్పుడు, ఒక స్త్రీని గనురాలు అనాలన్నా, ఒక పురుషుడిని గనుడు అని చెప్పి చెప్పాలన్నా కానీ ఇన్ని సద్గుణాలు కలిగి ఉంటేనే వారే గనులు. వేరే వాళ్ళు గనులు కాదు. ఒక్క డబ్బు ఉన్నంత మాత్రం గనుడు కాదు, ఉద్యోగం పెద్దగా ఉంటే గనుడు కాదు. వాడు మనిషితో మానవత్వం లేనివాడు, మర్యాద తెలియనటువంటి వాడు, వివేకము లేనివాడు, పరిశుద్ధత లేనివాడిని గనుడుగా అంటే ఏమి లాభం? అది లాభము లేదు. ఎన్ని మాటలు చెప్తా మరొకసారి చూడండి. మోర్ ఎక్సలెంట్, అన్ని విషయాల్లో తన పనిని ప్రావీణ్యత కలిగి చేస్తుంది, మొదటి మాట. రెండవది ఇంటిగ్రిటీ, తన యొక్క అంతరంగంలో ఏమాత్రము కూడా అపరిశుద్ధత లేకుండా నమ్మకంగా ఉంటుంది. మూడవదిగా సాంప్రదాయబద్ధమైనటువంటి రీతిగా జీవిస్తుంది. తర్వాత నాలుగవదిగా జ్ఞానము కలిగి ఉంటుంది, వివేకము కలిగి ఉంటుంది. ఐదవది మానవత్వము కలిగి ఉంటుంది. ఆరోది
పరిశుద్ధ, ఈ 6 అంశాలు కలిస్తేనే ఒక వ్యక్తి ఘనుడుగా మనం భావించాలి. అయితే ఈ 6 సద్గుణాలు కలిగినటువంటి స్త్రీని మనం ఈ దినము ధ్యానం చేయబోతున్నాము. అయితే ఇక్కడ మనం చూద్దాం 8వ వచనం. అందరూ కూడా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా గురించి రాస్తూ ఉన్నాడు. 8వ వచనం లోపల 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను. బాగా అర్థము కావాలి మనకి. మొదటి మాటలో మనం చూసాం 8వ వచనంలో ఆమె పదే పదే బ్రతిమలాడింది కనుక అతను ఎలీషా ప్రవక్త ఆమె ఇంటికి భోజనానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. 9వ వచనంలో ఆమె యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది, ఆమె యొక్క వివేకాన్ని ఉపయోగిస్తుంది. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యుద్ధకు వచ్చి పోవుచున్నవాడు భక్తిగల దైవజుడని నేను ఎరుగుదును. మొదటిగా గుర్తించడం అంటే వ్యక్తి యొక్క గుణాల్ని గుర్తించేది. గుర్తించి ఏం చేస్తూ ఉంది, భర్తతో ఏం చెప్తుందంటే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. మొదటి మాటలో ఆయన రమ్మని కోరుకోవడాన్ని మనం చూస్తున్నాము. 9-10 వచనాలు మనం చూసినట్టయితే ఈ 9-10 వచనాల్లో ఆమె ఆ యొక్క వచ్చిన భక్తుని యొక్క ప్రవక్త యొక్క జీవితాన్ని బాగా చూసింది. అంటే తను భోజనం పెట్టినప్పుడు అతను ప్రవర్తించిన విధానం, తన యొక్క చూపులు, తన యొక్క ప్రవర్తన, తన యొక్క భాష, తను చేసినప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన జీవితాన్ని ఆమె గమనించిన తర్వాత ఈమెకు ఒక నిర్ణయం వచ్చింది. ఏమంటే, మన ఇంటికి వచ్చిపోతున్నటువంటి ఈ యొక్క ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ఇతడు భక్తిపరుడు నాకు కనబడుతున్నాడని గుర్తించింది. భర్త గుర్తించలేకపోయాడు. చూడండి, భర్త గుర్తించలేకపోయాడు. అందుకని మనం గనురాలు అని అంటున్నాము. గనురాలంటే అవతల యొక్క వ్యక్తి యొక్క సద్గుణాలేంటో మనం గుర్తించగలగడం. అయితే ఈమెం చేసిందంటే భర్తతో అంటుంది, అయ్యా, మన ఇంటికి వచ్చిపోయే వ్యక్తి చూడబోతే ఏదో చాలా భక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇతను మన దగ్గరికి వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా మనం ఆయనకి పైన ఒక నివాసం ఏర్పాటు చేద్దాము. ఆ నివాసం ఏర్పాటు చేసి అతని పైన ఒక మంచము, అతను ఎప్పుడైనా వస్తే ఒక గంట పడుకోవడానికి, 2 అతనికి ఒక బల్ల పెడదాము, 3 అతనికి ఇంకా ఒక దీపస్తంభమును పెడదాము అని ఆమె ఆయన్ని కోరుకుంటుంది భర్తతోటి. ఇక్కడ మనం చూద్దామో చూడండి, 9-10 వచనాలు అయిపోయాయి. అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. ఇంతకుముందు వస్తే పోయేవాడు ఏం చేసేవాడు, భోజనమే చేసేవాడు, వెంటనే వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఆయన కొరకు ఇల్లు కట్టించి పైన ఒక రూము కట్టించింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రావడంతో గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిని చూశాడు. బహుశా కింద ఉంటుంది రావడంతో చూసి, అయ్యా, మీ కొరకు పైన గది సిద్ధపాటు చేశాను, వెళ్ళండి అని ఉండి వచ్చేపాటు, లేకపోతే భోజనం పెట్టిన తర్వాత పైకి పంపించేదో తెలియదు. కానీ ఆ ఏర్పాటాన్ని చూసిన తర్వాత ఈ భక్తి కలిగిన ఎలీషాకి ఏమైపోయిందంటే, నన్ను ఇంతగా ప్రేమించే ఈ యొక్క స్త్రీకి ఏమైనా నేను చేయాలి. మనం కూడా చేస్తాం కదా, ఎవరైనా మనకి కొంచెం మేలు చేస్తే మనం చేస్తాం, వీళ్ళకి ఎలా మేలు, రుణం ఎలా తీర్చుకోవాలో మనం ఆలోచన చేస్తాం. అదే రకంగా ఈ భక్తిపరుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ పైకి వెళ్ళి ఆ రూములో పడుకున్నట్టు చూద్దాము. చూడండి ఆ మాట మనం. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేయాజిని పిలిచి, ఈ షూనేమీరాల్ని పిలుమనగా అతడు ఆమెను పిలిచాను. గదిలో పోయిన తర్వాత తనలోనికి ఒక కోరిక కలుగుతుంది. నన్ను ఇంతగా ప్రేమించి, నన్ను ఇంతగా గౌరవించి, ఎప్పుడు వచ్చి ఇంత భోజనం పెట్టి పంపించేది, మరలా నేను వస్తే ఈసారి వచ్చేసరికల్లా పైన ఒక గది కట్టించి ఆ గదిలో నాకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభమును నా కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క స్త్రీకి నేనేమైనా చేయాలి అని ఆ యొక్క ప్రవక్తకు కోరిక కలిగింది. దేనివల్ల కలిగింది? భోజనం పిలవడం ఒకటి, రెండవది అతనికి కావలసిన వసతులన్నీ కల్పించడం వలన అతనికి కోరిక కలిగింది. అంటే ఆతిథ్యం ఇచ్చే లోపల బట్టి భోజనమే మనం అందాక అనుకున్నాం. బట్టి భోజనమే కాదు, వచ్చిన వారు పరుండడానికి మంచము, వచ్చిన వారికి బల్ల,
వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి వారికి కావాల్సిన వస్త్రాలను ఇస్తేనే ఆతిథ్యం అవుతుంది, పరిపూర్ణమైన ఆతిథ్యం అవుతుంది. మనం ఏం చేస్తామంటే కొంచెం భోజనం పెట్టి ఎప్పుడు వెళ్ళకూడదామా, వెళ్తారా బ్రదర్, వెళ్తారా అమ్మ, వెళ్తారా, మీరు వెళ్తారా, ఇవాళ ఉంటారా లేకపోతే రేపు పోతారా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తామంటే ఇక సిగ్గులేని వాళ్ళు అయితే వాళ్ళు ఏమనాలి, మళ్ళీ ఇది వెళ్ళిపోతాంలే అని అనాలి. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే వట్టి భోజనానికే పరిమితం చేయలేదు ఈ యొక్క ప్రవక్తని. వట్టి భోజనానికే పరిమితం చేయకుండా అతను వస్తే మా యొక్క ఇంట్లో అతను ఉండాలి, అతను విశ్రాంతి తీసుకోవాలి, అతని కొరకు నేను ఒక మంచము, ఒక రూము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం పెట్టాలి. గనురాలని అందుకనే మనం అనుకున్నాం, మొదటి మాటలోనే గనురాలనే మాట విన్నాం మనం. అయితే ఎన్ని ఏర్పాటు చేసింది, ఏర్పాటు చేసిన తర్వాత గదిలోనికి వచ్చాడు గేహాజీ, మన ఎలీషా వచ్చాడు. లోపలికి వచ్చి చూస్తే తనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ వసతులన్నీ కూడా ఉన్నాయి. మంచిగా విశ్రాంతి తీసుకోవడం ఒక మంచం కనబడ్డది, మరి ఒక బల్ల ఉంది, మరి ఒక పీట ఉన్నది, పొద్దుగుకితే ఒక దీపస్తంభము కూడా ఉన్నది. ఈ అన్నిటి మర్మం తర్వాత మనం మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఈ మాటతో మనం ముగిస్తాం. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత ఎలీషా హృదయంలో ఒక గొప్ప కోరిక వచ్చింది. చూడండి 12వ వచనం చూడండి. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఈ షునేమేరాల్ని పిలుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడి, అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. ఏమన్నాడు చూడండి, దాంట్లో ఏమన్నాడు, శ్రద్ధ బట్టి భక్తి ఒకటే కాదు, శ్రద్ధ కూడా చూపిస్తున్నావు మా కొరకు. అంటే నేను పడుకోవడానికి, నాకు విశ్రాంతికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసావు, కాబట్టి నా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు ఎందుకు చూపిస్తున్నావు అని కనపరిచితివి. నీకు నేనేమైనా చేయాలా అని అడుగుతూ ఉన్నాడు. నీకేమైనా సహాయం కావాలమ్మా నా నుంచి. తర్వాత ఎలీషా అడుగుతాడు, నేను సైన్యాధిపతితో మాట్లాడాలి. చూడండి కింద మాటలు మనం చూస్తున్నాం చూడండి. మాకు కనపరిచేది, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను కూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగగా గియాజీ ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారమే ఆమెను అనెను. అందుకామె నేను నా స్వజనుల్లో కాపురం ఉన్నాను, అంటే నాకు ఏ బాధ లేదు. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నావని వాని అడగ్గా గియాజీ ఆమె కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడు అతడితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుని ఆమెతో నేను. ఆమె ఆ మాట విని దైవజనుడువైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలను నాతో అబద్ధమాడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అబ్రహాము దగ్గరికి మనం చూస్తాము కదా, ఎవరు వచ్చారు, ముగ్గురు వచ్చారు. యెహోవా దేవుడు, ఇద్దరు మరి దూతలు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ దూతల మాట అంటాడు. ఆ ముగ్గురు కలిసి వచ్చారు. ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు, బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు, భోజనం టైంకి వచ్చాడు. ఈ ముగ్గురు కూడా భోజనం టైంకి రాలేదు. ఏ టైంకి వచ్చారు, మిట్ట మధ్యాహ్నం వేళ. ఆయన సింధూర వనముల డేరా దగ్గర పక్కన బయట కూర్చున్నప్పుడు ఎండవేడిమి, విస్తారముగా ఎండవేడిమి ఉంది. ఇగో ఈ సమయం లోపల ముగ్గురు వచ్చారు. ముగ్గురికి అబ్రహాము పరుగులు పెట్టి, ఆ మర్యాద మనం చూస్తే అబ్రహాం యొక్క భక్తిని మనం నేర్చుకోవాలి. ఒక అతిథికి ఏ మర్యాద చేయాలో అక్కడ మనము చూస్తాం. ఆయన పరిగెడుతూ వాళ్ళ యొక్క సాష్టాంగంగా వారికి నమస్కారం చేసి, అయ్యా నా దగ్గరికి వచ్చారు కదా, ఈ సమయంలో మీరు ఈ చెట్టు కింద ఒక మంచం వేస్తాను, కూర్చోండి. ఇదిగో మీ నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, ముఖము తుడుచుకోనండి. ఇదిగో నేను త్వరగా పరిగెత్తి మీ కొరకు భోజనము సిద్ధపాటు చేస్తాను, భోజనము చేయండి, కాసేపు విశ్రాంతి తీసుకుని నా దగ్గర నుంచి వెళ్ళండి అని అన్నాడు. అంటే భోజనం అంటే ఆయన ఇంటి భార్యకు ఆర్డర్ వేయడం కాదు. ఏం చేశాడు, పరిగెత్తుకుంటా దగ్గరికి వెళ్ళాడు, పనివాడి దగ్గరికి వెళ్ళాడు. పనివాడితో అంటున్నాడు, పనివాడా త్వరగా ఒక మంచి కొవ్విన దానిని కోసి, దూడను కోసి భోజనానికి సిద్ధపాటు చేయమన్నాడు. భార్య దగ్గరికి వచ్చాడు, త్వరగా నువ్వు రొట్టెలు చేయి, సన్న రొట్టెలు చేయమని అన్నాడు. రొట్టెలు చేపించాడు. ఆ సిద్ధపాటు చేసిన భోజనం తీసుకుని వచ్చి వారికి పెట్టి వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా లేచి నిలుచున్నాడు. చూడండి మర్యాద. మనం ఏం చేస్తాం, వారితో కూర్చొని మనం ఒక్కో దగ్గర ఒక సాంప్రదాయాలు ఉంటాయి అనుకోండి. ఆయన లేచి నిలుచుంటే అబ్రహాము వారికి వడ్డిస్తూ ఉన్నాడు.
వారు కడుపార తిన్న తర్వాత దేవుడు వట్టిగా పోదలుచుకోలేదు. అయితే ఈ యొక్క ఎలీషా ఏ రకంగా భావించి మాట్లాడాడో దేవుడు కూడా అంటాడు, మరొక సంవత్సరం నేను వస్తాను, ఇదిగో శారమ్మ ఒక సంతానాన్ని కంటుంది అని అంటే శారమ్మ లోపల ఉండి నవ్వుతుంది. దేవుడికి తెలవదా ఆమె నవ్వింది? మధ్యలో ఇద్దరి మధ్యలో ఏదో ఒక అడ్డే ఉంది. అయినను కూడా దేవుడు అంటాడు, నీవు నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆమెకు ప్రశ్న వేసి, మరొక సంవత్సరం కల్లా నీవు సంతానాన్ని కంటవని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సేమ్ అలాంటి సంఘటనే బైబిల్లో కూడా మనం చూస్తున్నాము. ఎలీషా ప్రవక్త వట్టి భోజనం చేసినప్పుడు ఆమెను ఆశీర్వదించాలి. జ్ఞాపకం పెట్టుకోనండి, వట్టిగా భోజనం పెట్టి ఎన్నిసార్లు పంపించిందో మనకు తెలియదు. కానీ మరొకసారి వచ్చినప్పటికల్లా పైన రూము, మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉండటంతో ఆయన హృదయం లోపల నా కొరకు ఇంతగా ఎందుకు త్యాగపచ్చేస్తుంది, నేను ఈమెకైనా ఏదైనా మేలు చేయాలి, రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు ధనవంతురాలివి, నీకేదైనా అవసరత ఉందా అని అడుగుతూ ఉన్నాడు. కానీ ఆమంటుందయ్యా, నేను ఆ స్వధంలో నివాసము చేస్తున్నా, నాకే బాధ లేదు. కానీ నువ్వు వట్టి భక్తుడువని, నీవు నీతిమంతుడువని, ఒక ప్రవక్త అయిన నేను నీ కొరకు ఈ మర్యాదలన్నీ కూడా చేశాను. చూసారా, ఏమి ఆపేక్షించకుండా మేలు చేసేయాలి. ఎప్పుడు కూడా మనం ఆపేక్షించి మేలు చేస్తాము. ఇక్కడ మనం సునేమిరాలు చూసినట్టు గనురాలైన సునేమిరాలు ఏమి ఆశించలేదు. ఒట్టిగా ఆయన భక్తిపరుడని, భక్తి కలిగిన వాడని, ఆయన ప్రవక్తని గ్రహించి ఆయన కొరకు చేసింది. ఆయన మేలేమైనా కావాలంటే అంటుంది, నాకే అవస్థత లేని జీవించేది నా సోదరులు అందరూ నా చుట్టంతా కూడా ఎవరున్నారు, నా బంధువర్గమే ఉంది, నాకెవరు కూడా నష్టము లేదు, నాకు బాధ లేదని అన్నది. అంటమతోటే గేహాజీని అడుగుతాడు, ఏమి కొరతగా ఉంది గేహాజీ అని అంటే, అయ్యా ఆమెకి అన్నీ కలిగి ఉన్నాయి, భర్త ఉన్నాడు, భూములు ఉన్నాయి, విస్తారమైన ధన సంపదలు ఉన్నాయి, కానీ ఆమెకి లేమి ఒకటి ఉంది, ఏదంటే సంతానము లేదు. సంతానము లేదంటే కారణం ఏంటంటే ఈమె యొక్క భర్త ఎవరు, వృద్ధుడు. అంటే బహుశా ఏజ్ గ్యాప్తో పెళ్లి చేసుకుందో ఇట్లా మనకి తెలియదు, కానీ వృద్ధుడని ఆ మాట మరొకసారి చదువుదాం చూడు. అక్కడ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిల్వగా, మర్యాద చూసారా, గనురాలే, ఈయనకి ఆతిథ్యం ఇచ్చింది, తను వచ్చి కూర్చోవచ్చు, ఒక కుర్చీ తెప్పించుకొని కూర్చోవచ్చు. చూసారా, వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడని ఆమెతో నేను. ఆమె ఆ మాట విని, దైవజనుడు వినన్నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలను నాతో అబద్ధం ఆడవద్దను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. 17వ వచనం వరకు మనం చదువుకుందాము, ధ్యానం చేద్దాం. ఆయన చెప్పినప్పుడు ఏమంటుంది, అయ్యా ఎందుకు నన్ను అవమానపరుస్తున్నావు, నోటి మాటకి ఏదో చెప్తున్నావా అని అంటుంది. కానీ ఇంతవరకు భాయంగా ఆయన భక్తిగానే చూసింది, కానీ ఆయన నుండి ఆత్మీయ శక్తిని ఆమె చూడలేకపోయింది. ఆయన నోటికుంటా ఏ మాట మాట్లాడితే ఆ మాట జరిగిద్దని ఆమె నమ్మలేకపోయింది. గనురాలు, ధనవంతురాలు అన్నీ కలిగి ఉన్నాయి, కానీ ఈ యొక్క ప్రవక్తలో ఉన్న శక్తిని ఆమె గుర్తించలేకపోయింది. అయితే ఆ మాటను మనం చూసినట్టయితే, అయ్యా ఎందుకు నన్ను అవమానపరుస్తావు, నాకు ఈ వయసులో సంతానం ఎలా కలిగిద్ది, నా భర్త వృద్ధుడు కదా. అబ్రాహాము యొక్క వయసు ఎంత చెప్పినప్పుడు 99 సంవత్సరాలు. శారమ్మ వయసు ఒక 5 సంవత్సరాలు తగ్గించుకొని తీసుకోండి. అంటే దేవుడు ఏంటంటే మనం ఏది ఊహిస్తామో జరిగిద్దో దాన్ని దేవుడు లెక్కించాడు. ఎదురుగా నీళ్ళున్నాయి, తాగాలి, ఇది పెద్ద అవసరం లేదు. ఇక్కడ నీళ్లు లేవు, నీళ్ళ బాటిల్ లేదు, ఇది కావాలంటే అది ఇయటమే దేవుని యొక్క శక్తికి సాదృశ్యం. అయితే ఈయన ఆ మాట అన్నాడు, ఏంటి అమ్మ, నీకు మరొక సంవత్సరం కల్లా ఈ ఋతువు లోపల సంతానం కలుగుతుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరానికల్లా ఏమైపోయింది చెప్పండి, దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ప్రవక్త నోటుకుంటే ఏ మాట వచ్చిందో ఆ మాట ముమ్మాటికి జరిగిపోయింది. అంటే ఆతిథ్యములు ఉన్న గౌరవాన్ని, ఆతిథ్యములు ఉన్న విలువని మనం ఒకసారి ఆలోచిస్తే, పరిశుద్ధులుగా మనం చేసే మేలు, పరిశుద్ధులుగా మనం చేసే ఆ యొక్క అవసరాలను మనం గుర్తించడంలో మనకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తిస్తే మనకు మేలు కలుగుతుంది. యొక్క ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక వాక్యంలోకి వెళదాం. ఇక్కడ మనం చూసినట్టయితే
దీనికి మనం ఒక మాటగా మనం ఆలోచించినట్లయితే ఈ మాటలో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనము చదువుకుందాం. 10:40 లోపల మనం చూసినట్టయితే, మిమ్మును చేర్చుకున్నవాడు, బాగా అర్థం చేసుకోండి, మనం ఎవరైనా చేర్చుకుంటే వారి కనుక భక్తి పరులు కనుక అయినట్టయితే ఆ భక్తి పరుల గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే భక్తి కలిగిన వాళ్ళని చేర్చుకుంటారో వారు ఏం చేస్తారంటాడు, నన్ను చేర్చుకున్నట్టుగా దేవుణ్ణి చేర్చుకున్న కింద లెక్కట. ఎంత మాట చూడండి, ఒక మాట. రెండో మాట చూడండి, నన్ను చేర్చుకున్నవాడు ఆయనని చేర్చుకున్నా, ఆయన పంపిన వాడు ఆయన తండ్రిని చేర్చుకున్నాడు కింద లెక్క. యేసయ్య ఎవరైనా పంపిస్తే వారు ప్రవక్తల, పరిచారకుల, లేకపోతే శిష్యుల, లేకపోతే సంఘ పెద్దల, వారిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు, యేసయ్యని చేర్చుకున్నట్టట. మాకు అర్థం కావాలి. ఎవరైనా ఈ లోకంలో మామూలు వ్యక్తుల్ని కనుక ఎవరైనా చేర్చుకుంటే ఆ చేర్చుకున్న వారు యేసయ్యని చేర్చుకున్నారు అంటే యేసయ్యని ఇంట్లోకి పిలిచినట్టు కింద లెక్క. రెండవది, ఒకవేళ కనుక యేసయ్యని కనుక లోపలికి పిలుచుకుంటే ఎవరిని పిలుచుకున్నట్టు కింద లెక్క, తండ్రి అయిన దేవుడిని పిలుచుకున్నట్టు కింద లెక్క. అయితే ఆ మాట చెప్పే దాని అర్థం కావాలి మనకి. ఇక మనము దేవుని పిల్లలైనటువంటి వారిని మన ఇంట్లోనికి ప్రేమించడము, వారిని పిలవడము, ఆతిథ్యం ఇవ్వడము, వారి యొక్క అవసరాలు గుర్తించడం, వారి యొక్క అవసరాలు గుర్తించడం. ఇక్కడ ఏం చేసింది సునేమీరాలు, ఏం చేసింది, ప్రవక్త యొక్క అవసరాన్ని గుర్తించింది. వట్టి భోజనంతో ఆమె తృప్తి పడలేదు. ప్రవక్త ఇంకా ఏమి కావాలి, ఆయన ఎక్కడో నడుచుకుంటూ వస్తాడు కాబట్టి భోంచేసిన వెంటనే ఆయనకు కొంచెం నిద్ర వస్తుంది కాబట్టి పడుకోవడానికి ఆయనకి ఏం కావాలి, ఒక మంచము కావాలన్నది, ఆయనకు ఒక సపరేట్గా రూము కావాలని కోరుకున్నది. ఆ యొక్క ప్రవక్త యొక్క అవసరాన్ని గుర్తించింది. ఎందుకంటే ఆ కాలంలో మనలాగా బ్యాగులు కాదు, ఒక పంచి ఉంటే మరొక పంచి అంతే, ఒక సొక్క అంతే, అంతకంటే ఎక్కువ ఉండేది. మనకి ఇప్పుడు 50 జతలు ఉన్నా కానీ కాక మనకు తృప్తి లేదు. మనకి ఎంత ఉన్నా కానీ ఏముంది అనే మాట. ఒకవేళ కనుక ఒక 100 గ్రాముల బంగారం ఉందంటే, 100 గ్రాములేగా ఆయన కొనిపెట్టింది, నాకు ఏమున్నాయి, 40 చీరలేగా నాకు ఉన్నాయి, ఏమి ఇంత నువ్వు చేసింది ఏంది నా కొరకు, ఏం చేసావు అంటే మనము తృప్తి లేని యొక్క జీవితం. కానీ ఆ కాలములో ఏది ఉన్నా దానితో వారు తృప్తి చెందారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ గనురాలు ప్రవక్త యొక్క అవసరం ఏంటి, ఆయన వస్తే భోజనం చేసినప్పుడు సహజంగా ఎవరికి ఎన్నేమవుతుందో చెప్పండి, కాసేపు పడుకోవాలని కోరిక కలుగుతుంది. ఆ కోరికను గుర్తించింది. ఆయనకు ఒక ప్రత్యేకంగా ఒక రూము కావాలని కోరుకుంది. ఒక మంచము చేసింది, ఒక బల్ల చేసింది, ఒక పీట చేసింది, ఒక దీపస్తంభం సిద్ధపాటు చేసింది, తిని 1 గంట పడుకోవడానికి. అంటే పరిశుద్ధులు చేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చడం అంతే ప్రాముఖ్యతని ఇక్కడ అర్థం కావాలి. పరిశుద్ధులు చేర్చుకునే దానికంటే కూడా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడంలోనే మనకి ఆశీర్వాదం ఉంది. ఒక ప్రవక్తని, ఎలీషా ప్రవక్తని చేర్చుకునేందుకే ఆమె కాదు, ఒట్టి భోజనం పెట్టి పంపిస్తే ఆమె గురించి అక్కడ ఏం చెప్పలేదు. ఎప్పుడు చెప్పబడ్డది, ఆయన నీకు ఒక రూము కట్టినప్పుడు, ఆయనకు ఒక మంచం వేసినప్పుడు, ఒక బల్ల వేసినప్పుడు, ఒక పీట వేసినప్పుడు మాత్రమే ఆ యొక్క ఎలీషాకి ఈమెకి నేను ఏమైనా చేయాలని కోరిక కలిగింది. అంటే వారి యొక్క అవసరాలు తీర్చడం. చాలామంది ఈ లోకంలో మనం పరిచర్య చేస్తున్న పాపం పూట భోజనం వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. పడుకోవడానికి మంచం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం 2 వస్త్రాల జతలు బట్టలు తొడుకోవడానికి లేని వాళ్ళు ఎంతోమందిగా ఉన్నారు. నేను పేరు చెప్పను కానీ మేము బెల్లంపల్లిలో ఉన్నప్పుడు ఒక దేవుని దాసుడు నా దగ్గరికి వచ్చాడు. నాకు షూ తొడగడము తప్పనిసరి అలవాటుగా, నాకు ఈయాడిది కాదు ఇది, ముందు నుంచి కాలం నుంచి షూ తొడిగేవాడిని. ఆయన నన్ను చూసి నన్ను పిలిచి, బ్రదర్ మీ దగ్గరికి వెళ్ళి ఒక పాత జత షూ ఉంటే నాకు ఇవ్వండి అని కోరాడు. నా హృదయం పగిలిపోయింది. వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి కొత్త జత కురిపెట్టి భార్యాభర్తలకు నూతనమైన బట్టలు, వాళ్ళ పిల్లలు అప్పుడు 5 6 పిల్లలుండి వాళ్ళందరికీ బట్టలు కొనిపెట్టి సంతోషంగా పంపించాను. అంటే తనకు షూ తొడుక్కోవడం అవసరమని అనిపించింది. నేను గుర్తించలేకపోయాను, నా తప్పది. కానీ అతను ఎప్పుడైతే అడిగాడో నా హృదయం లోపల ఆయనకి మనసారా ఆయనకి, ఆయన భార్యకి, పిల్లలకి బట్టలు కొనిపెట్టాలని, ఆయనకి కొత్త షూ కొనిపెట్టాలని కోరిక కలిగింది. ఆ తర్వాత
మేము ఖమ్మంలో ఉంటే ఖమ్మం వస్తే కూడా కొత్త బట్టలు కొనిపెట్టి పంపించాము. హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో కూడా మా దగ్గరికి వస్తే బట్టలు కొనిపెట్టి పంపాను. ఎప్పుడు వచ్చిన వట్టి చేతులతో ఆయన నేను పంపలేదు. అంటే మనము వారి యొక్క అవసరతను మనము గుర్తించాలి. వాళ్ళు అడగడం కాదు, కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్త అడగలేదు, కానీ ఎవరు గుర్తించారు? గనురాలైనటువంటి స్త్రీ. ఆమెకి ఏముంది? పరిశుద్ధత ఉంది, ఆమెకి ఇంటిగ్రిటీ ఉంది, ఆమెకి కల్చర్ ఉంది, ఆమె అంతేకాదు ఒక జ్ఞానం వివేకము కలిగిన స్త్రీ. అందుకే ఆమె గుర్తించగలిగి, భర్త గుర్తించలేకపోయాడు. మగవాళ్ళని ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా కానీ ఇక వ్యాపారమో వ్యవసాయమో ఉద్యోగమో ఆ పనులు మనం పరిగెడుతూ ఉంటాము. అయితే ఈ యొక్క స్త్రీ మట్టికి గుర్తించింది, ఆయనకి మేలు చేయాలని కోరుకుంది. ఆ మేలు ఎప్పుడైతే చేసిందో అప్పుడు ప్రవక్త యొక్క హృదయం కూడా ఏమైపోయింది చెప్పండి? నేను కూడా ఏమైనా మేలు చేయాలి, నా మీద ఇంత శ్రద్ధాభక్తులు చూపించే ఈ స్త్రీకి నేను వట్టిగా తినిపోవడము పడుకొని పోవడము కాదు, కానీ ఈమెకు నేను ఏదో మేలు చేయాలని కోరుకున్నాడు. కోరుకున్న ప్రవక్త గియాజీని పిలిచి, గియాజీ ఆమెకి ఏమి కొరతగా ఉంది అని అడిగితే, అయ్యా అని ఆమెను అడిగినప్పుడు చూసినప్పుడు ఒక సంతానం లేదని గుర్తిరిగినప్పుడు ఆయనకి సంతానం గురించి ఆశీర్వదించిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనము గినక ఎవరైనా దేవుని బిడ్డలను చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్న కింద లెక్క. యేసయ్యను చేర్చుకుంటే యేసయ్య లేడు ఇప్పుడు. ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇప్పుడు యేసయ్య ఉన్నటువంటి వ్యక్తి మన ఇంటికి వస్తే యేసయ్యను చేర్చుకున్నట్టు కింద లెక్కనే. యేసయ్యని ఆ వ్యక్తిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్న కింద లెక్క? తండ్రి అయిన దేవుడిని చేర్చుకున్న కింద లెక్క. అయితే ఆ మాట చెప్పి 41వ వచనం చూద్దాము, చూడండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. ఇప్పుడు ప్రవక్త అని తెలుసుకొని ఏం చేసింది చెప్పండి? సునిమేరాలు ఏం చేసింది? ఆ ప్రవక్తని పిలిచి చేర్చుకున్నది. ఇప్పుడు ఫలం ఏం పొందింది చెప్పండి? ఆయన నోటుకుంటా ఏది వస్తే అది జరిగే గొప్ప ప్రవక్త. అంటే ప్రవక్త యొక్క ఫలం పొందిందా లేదా? వేరే వాళ్ళు వస్తే ఆశీర్వదిస్తే అవునో కాదో మనకు తెలియదు, కానీ ప్రవక్త కాబట్టి, ప్రవక్తను చేర్చుకుంది కాబట్టి ప్రవక్త యొక్క శక్తి అధికారం ఏంటంటే ఆయన ప్రవచించడమే. ఆయన నోటుకుంటూ వచ్చిన మాట ఏదైనా కానీ కాక ఎవరు పలికినట్టు కింద లెక్క? దేవుడు పలికినట్టు కింద. అంటే దేవునికి మధ్యవర్తి ఈయన. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి నోరు ఈయనే. దేవుడు ఎట్లా మన దగ్గరకు వచ్చి మాట్లాడు కాబట్టి మాట్లాడేవాడెవడు? వీళ్ళే. కాబట్టి ఆయన నోటిగా ఆయన వాడబడే ఈ ప్రవక్త. అంటే ఎవరైనా కనుక పొరపాటున కనుక ప్రవక్తని గుర్తెరిగి ఆ ప్రవక్తను మన ఇంట్లో చేర్చుకుంటే ఆ ఫలం ఎట్లుంటుందని చెప్పండి? ఆశీర్వాదము ఒక ప్రవక్తను చేర్చుకున్నట్టుగా ఉంటుందట. అంటే ఆశీర్వాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక రెండవదిగా మనం చూసినట్టయితే నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. నీతి మరొకడు కొంతమంది ఉన్నారు నీతిమంతులు. నీతిమంతులు అంటే ఏంటి? దేవుడు అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే లోకానికి వచ్చిన పాపుల రక్షకుడు, ఆయనే సిలువబడ్డాడు మన పాపాల కొరకు, ఆయనే మనందరి కొరకు సిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు, రాబోయే యేసయ్య మెస్సయ్య అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎవరు చెప్పండి? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఆ పాపం, లోకంలో ఏ పాపం లేకుండా ఉండడం కాదు దీని యొక్క భావం. బైబిల్ భాషలో ఆత్మీయ భాష ఏంటంటే నీతిమంతుడు అంటే ఈ మాట, నేను చెప్పిన మాటకు అర్థం అంటే యేసుదేవుడని నమ్మడమే నీతిమంతుడు, ఆయన చెప్పిన ప్రకారంగా జీవించడమే నీతిమంతుడు. అయితే నీతిమంతుడు అంటే విశ్వాసులైన వారిని ఎవరైనా కనుక చేర్చుకుంటే దాని యొక్క ఫలము, నీతిమంతుడి ఫలం వేరుగా ఉంది. వేరు ఫలాలండి. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము, నీతిమంతులను చేసుకుని నీతిమంతుడికి కనుక మనం అతిథి మర్యాదలు కనుక మనం చేస్తే ఆ నీతిమంతుని యొక్క ఫలం మనకు కలుగుతుంది. మూడోది చూడండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మూడవ కేటగిరీ. మొదటి కేటగిరీ ప్రవక్త, రెండవ కేటగిరీ నీతిమంతుడు, మూడవ కేటగిరీ ఎవరు చెప్పండి? శిష్యుడు. ఎవరైతే శిష్యుడు అనే దానికి నిర్వచనం నేను మీకు చెప్తున్నా, వినండి. శిష్యుడు అంటే ఏంటంటే ఆ ప్రభు యొక్క బోధనలు వినడానికి, ప్రభు యొక్క బోధనలను అనుకరించడానికి ప్రయత్నం చేసేవాడు. ఆరంభం, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నవాడు అన్నట్టు దీని యొక్క అర్థం. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీరితో శిష్యుడు అని కనుక ఎవరైనా చేర్చుకుంటే శిష్యుని యొక్క ఫలితం వారికి దొరుకుతుందట. ఇక మీరు గమనించండి, మీరు ఇది ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా కానీ కాక దాని ఫలాలు మీరు పొందుకుంటారని. అంటే ఒకవేళ వాళ్ళు ఆశీర్వదించే ఆశీర్వాదం ఇక్కడ మనం చూసాము. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం మనము, నీతిమంతుడు చేర్చుకుంటే నీతిమంతుడు కలిగే ఫలం ఏదో ఒకటి ఉంది. ఒక మంచి పరిచారకుడు మీరు చేర్చుకున్నారు కొన్ని దాని యొక్క ఫలము
ఏ వ్యర్థంగా పోయేది కాదు. ఎప్పుడో ఒక దగ్గర దేవుడు మనకి మేలు చేస్తాడు. శిష్యుడిని గుర్తించి శిష్యుని నేర్చుకుంటే శిష్యుని యొక్క ఫలం మనకు కలుగుతుంది. అంటే దీని అర్థము మనకు అర్థము కావాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరు వచ్చినా వారిని మనసారా చేర్చుకొని వారిని ప్రేమించి వారికి అతిథి మర్యాదలు చేసి వారికి తగిన రీతిగా వారికి భోజన వసతులు మనం ఏర్పాటు చేస్తే దాని యొక్క ఫలము పోదని దాని యొక్క భావం. మనం అనుకోకూడదు, అయ్యో మనం భోజనం తినకుండా వాళ్ళకి పెట్టామే, మనకి కొరత అయింది అని మనం అనుకోని అవసరం లేదు. ఈ కొరత అయింది 1000 రెట్లుగా ఆశీర్వదించబడతాడు దేవుడు. నా జీవితంలో ఒకసారి బెల్లంపల్లిలో ఉన్నాను. ఇల్లు కట్టుకోవడానికి టేకు దరవాదులు టేకు కిటికీలు అన్నీ తయారు చేశాను. అన్నీ ప్యాక్ చేయించాను. అన్నీ తీసుకొని ఇంటికాడ పెట్టాను. 1,50,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజులు సరిపోతుంది. నేను మాట్లాడేది 90వ సంవత్సరం, 91, 92 ఆ సంవత్సరంలో మాటలు. ఈ 1,00,000 ఇల్లు ఉంది, స్థలం ఉంది. ఇప్పుడు కట్టుకోవడానికి ఏం కావాలి? ఇటుక, ఇసుక, సిమెంట్ 3 కావాలి. టేకర్ అంతా కూడా ఉంది. అయితే కట్టుకోవడానికి సిద్ధపడ్డాము. ఇంతలోనే మందిరం కట్టాలని మా ఊరి నుంచి ఒక సంఘ కాపరి వచ్చాడు. ఆయన నా దగ్గర ఎంత ఉందో ఆయన అంతే అడిగాడు. నా దగ్గర 1,50,000 ఉన్నాయి. 1,50,000 నన్ను అడిగాడు. ఇట్లా నేను చెప్పకుండా వచ్చాడు. బస్టాండ్కు రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి ఫోన్ చేశాడు. జీప్ పంపించాము, ఇంటికి తీసుకొని వచ్చాము, భోజనం ఏర్పాటు చేశాము. భోజనం చేసాము, మధ్యాహ్నం వాళ్ళని పడుకున్నాము. నా పని నేను చేసుకున్నాం. మళ్ళీ రాత్రికి వచ్చి అందరం కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాము. ఒక సంఘస్థులు 2 కూడా పట్టుకొచ్చాడు. ఆయన కరెక్ట్గా నా జేబులు ఎంత ఉన్నాయో, నా దగ్గర ఎంత దాచిపెట్టుకున్నా అంతే ఆయన అడుగుతున్నాడు. నాకు 1,50,000 ఇవ్వండి, ఊరు బయట 1 ఎకరం పొలం ఉంది, 1,50,000కి ఇక్కడ సిటీలో ఉంటే ఇబ్బంది అవుతూ ఉంది, ఊరు బయట నేను మందిరం కట్టుకుంటానని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు ప్రాముఖ్యమా, చర్చ్ ప్రాముఖ్యమా? నేను ఏది ఆలోచించలేదు, వాస్తవంగా చెప్తున్నాను. ఆ రోజు నా 1,50,000 రూపాయలు నా ఇల్లు కట్టే పని ఆపి ఆయనకి ఇచ్చాను. ఆయన 5 నెలలు ఇస్తానన్నాడు, 5 సంవత్సరాలకి ఇచ్చాడు. తేపకి 5-10, 5-10, 5-10 ఇటు పోయినా నాకు కూడా తెలియదు. కానీ బాధపడ్డాను, జీవితంలో ఎంతో సనుక్కున్నాను. కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. బహుశా ఒకవేళ కనుక మందిరం అక్కడ ఇల్లు కట్టుకుంటే నేను ఒంటరి వాడిని అయిపోదును కావచ్చునేమో. ఈ మంచాలకు వచ్చేవాడిని కాదు, మీరంతా నన్ను అనుకరించేవాళ్ళు నాకు దొరికేవాళ్ళు కాదు, నేను మీకు పరిచయం అయ్యేవాడిని కాదు, నా బంధువుల మధ్యనే ఉండిపోయేవాడిని కావచ్చు. ఎందుకంటే ఇల్లు అక్కడ ఉంది కాబట్టి. ఆ ఇల్లు ఉంటే కూడా ప్రయోజనం నిష్ప్రయోజనం. ఎందుకంటే పిల్లలిద్దరు హైదరాబాద్లో ఉంటారు, నేను ఒక్కడ ఉండాల్సి వచ్చేది, నేను నా భార్య ఉండాల్సి వచ్చేది. సేవ చేద్దామో చేయకపోదామో నాకు తెలియదు. కానీ ఈనాడు విస్తారమైన ధనము దేవుడు ఆశీర్వదించాడు. ఎంతోమందికి ఎంతంటే అంత ఇవ్వగలిగే శక్తితో నన్ను దేవుడు నిలిపాడు. అంటే ఒక మందిరము కట్టిన నా జీవితము లోపల, మందిరానికి కావాల్సినటువంటి జీవితము లోపల ఈనాడు నన్ను అంతగా ధనవంతులు చేశారు. ఇలా ఎకరము భూమి రమారమి 7-8 కోట్ల రూపాయల వాల్యూ చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దేవునికి ఇచ్చింది ఎక్కడికి పోదు. ప్రవక్త ఫలము ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలము, శిష్యుని చేర్చుకుంటే శిష్యుని యొక్క ఫలము. ఆ రోజు మా భార్యకి ఇంత జ్ఞానం, అప్పుడు కనుక ఇంత జ్ఞానం ఉంటే నన్ను ఇక అసలు గొడ్డలు తీసుకొని కత్తి తీసుకొని కొరికేసేది అనుకుంటా, బహుశా అడ్డం వచ్చేది అనుకుంటా. ఆ రోజుల్లో ఏ చెప్తే అక్కడ నోరు మూసుకొని ఊరుకునేది. ఆమె కూడా ఏకీపించింది కాబట్టి అక్కడ అద్భుతమైన మందిరము. 300-400 మంది వస్తారు. మీటింగ్లో పెడితే 1000-2000 మంది అక్కడ మీటింగ్లోకి వస్తారు. అంత అద్భుతంగా రోడ్ సైడ్న ఎవరితో గొడవ లేకుండా మందిరం కట్టబడేది. అక్కడ నాకు ఇల్లు లేదు, కానీ అనేకమైన ఇల్లు ఇచ్చాడు. ఒక ఇల్లుకు బదులు 3 ఇళ్ళు ఇచ్చాడు. ఒక స్థలం కొనుక్కుంటే ఈనాడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క పనిలో మనం పాలి భాగస్థులమైతే మనకి నష్టం ఏది కూడా కలగదండి. ఇది మట్టికి వాస్తవం. నా జీవితంలో ఆరంభ దినాలు మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవునికి ఇవ్వవలసిన విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు పెన్షన్ వస్తే కూడా 10వ భాగం అంటే పక్కా తీసేయాల్సిందే, అనుమానమే లేదు. ఎందుకంటే నిష్ఠ, దేవుని కొరకు మనం ఏది చేస్తామో ఏది ఇస్తామో అదే మనకి లెక్కకుంటుంది. అయితే ఈ మాట మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలము, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలము, అదే రకంగా శిష్యుని చేర్చుకుంటే శిష్యునికి కలిగే ఫలము. దేవుని పరిచర్యకు వాడితే దేవుని యొక్క పరిచర్య కలిగే లాభం. అంటే దేవుని పనికి మీరు ఏది ఇచ్చినా ఆ యొక్క ఫలితం మీకు ఉంటుందనేది మనకు అర్థం కావాలి. ఈ మాటను బట్టి ఆ గనురాలు మేలు పొందడానికి, సంతానం పొందుకోవడానికి మూల కారణం ఏంటి? ఆయనకి విశ్రాంతి గదిని, ఆయనకు ఒక మంచమును, ఆయనకు ఒక బలను, ఆయనకు ఒక పీటని,
ఆయనకు ఒక దీపస్తంభం ఏర్పాటు చేయడంతో ఆయనకి ఆశీర్వదించాలనే కోరిక వచ్చేట్టు భోజనం పెడితే ఆయన కోరిక కలిగేది కాదు. ఇక మూడో మాట చూద్దాము, చూడండి మనం ఏం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. చూడండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఇప్పుడు మనమందరము కూడా ఇంకొంచెము ముందుకు రాక తప్పదు. ఇంతవరకు ప్రవక్త, నీతిమంతుడు, మూడో ఏంటి చెప్పండి, శిష్యుడు. బాగా మీరెవరు మాట్లాడతా లేదు, రైట్. మూడవది మాట ఏంటంటే, మరి ఇక్కడ మనం చూసినట్టయితే 12వ అధ్యాయము 13వ వచనం మనం ఇక్కడ చూస్తున్నట్టయితే, నీవు నేను మనమందరము కూడా మన జీవితం లోపల మరి ఒక్కొక్క మాట దేవుడు సెలవిస్తూ ఉన్న మాట, పరిశుద్ధుల అవసరాలు. ఇంతవరకు పరిశుద్ధులు చేర్చుకోవడం, ఇంతవరకు ఏం విన్నామని చెప్పండి, పరిశుద్ధులు మన ఇంట్లో చేర్చుకోవడము, వాళ్ళకి ఇచ్చే అతిథి మర్యాదల గురించి మనం విన్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందొచ్చు. ఎవరైనా సేవకులు కనుక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టయితే, వారికి తినడానికి తిండి లేకపోతే, వారికి వస్త్రాలు కనుక లేకపోతే, వారికి ఏదైనా వాహనము లేకపోతే, నీవు నేను చేసే మేలుని దేవుడు మనకి గుర్తిస్తాడట. ఇక్కడ జేమ్స్ కన్నూరు గారు ఉండే, ఆయనకు ఒక స్కూటర్ ఉండే. ఇప్పుడు ఆయన టైర్లు అరిగిపోతే ఆయన గుర్తొచ్చే వ్యక్తి ఎవరెవరికైనా ఈ విజయ్ కుమారే. ఆయన అనేవాడు ఒక మాట, స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చినా కానీ నా దగ్గరకు ఒక మాట అనేటోడు, సార్ మీ దగ్గరకు వస్తే నేను ఏదో ఒక సొంత తమ్ముడి ఇంటికి వచ్చేట్టుగా ఫీల్ అవుతున్నాయా. హైదరాబాద్కు వచ్చి కూడా మా పొద్దుపూట వచ్చేవాడు, మా పని వాళ్ళతో కొంచెం మురికి బట్టలను ఉతికించుకోమని చెప్పేవాడు, అవి ఇస్త్రీ చేసుకొని మళ్ళీ తొడుక్కొని పోయేవాడు, హాయిగా తిని పడుకొని సాయంత్రం పూట వెళ్ళిపోయేవాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని బిడ్డలు మనం ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు వారి వలన కలిగే లాభాలు మనకి అర్థము కావు. అవి వారి యొక్క అవసరతలు మనం గుర్తించాలంటున్నాడు ఇక్కడ. అక్కడ సునేమీరాలు ఆమె ఏం చేసింది, గనురాలైన సునేమీరాలు ఆ యొక్క వచ్చిన ప్రవక్తకు అవసరత ఏదో గుర్తించింది. మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుండి సేవకులు ఎవరైతే ఉన్నారో, మన సేవకులు ఒక్కడే కాదండి, దయచేసి మీరు నాకు ఇచ్చేయడమే కాదు, నాతో పాటు లోకంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. నేను ధనవంతుని నన్ను విడిచిపెట్టబాకండి, నాకు ఇచ్చేది నాకు ఇవ్వాల్సిందే. అంటే సేవకుడు యొక్క ఫలం మీరు పొందుకోవాలి కదా. నేను మీ సేవకుడు కదా, నేను మీ సేవకుడు కాబట్టి మీరు ఇచ్చింది దానికి ఫలం ఉంటుంది. ఒకవేళ మీరు నాకు ఇస్తే, అధికంగా ఇస్తే దాన్ని ఇంకొక దగ్గర కూడా వాడతారు. అప్పుడు ఆ విశ్వాస రక్షణకు వస్తే అది మీ ఫలం కిందకి వస్తుంది. నాకు ఇచ్చినా నాతో పాటు ఇంకెవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనం మేలు చేయాలి. నేను సంఘానికి పోతున్నా, ఆ సంఘానికి ఇస్తాను మాట కరెక్ట్ కాదు. ఇక్కడ మాట మరొకసారి చదవమ్మా. అక్కడ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు. పరిశుద్ధులు అంటే మన ఒక్క సేవకుడు అక్కడ రాసిందా? పరిశుద్ధులు దాని యొక్క భావం ఏంటి చెప్పండి. ఎవరైనా కానీ కాక, ఎవరైనా పరిశుద్ధులు కనుక కష్టం కలుగుతుందన్నప్పుడు వారి అవసరతలో నువ్వు గుర్తిరగాలి. పరిశుద్ధులు చదవమ్మా. అవసరములలో పాలు పొందొచ్చు, అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు. రెండు కలగాలండి. వారి యొక్క అవసరాలు ఏంటో గుర్తిరగాలి, వారికి ఆతిథ్యము కూడా ఇవ్వాలి. ఈ రెండు కలపాలంటుండు. ఈ సునేమీరాలు ఏం చేసింది? రెండు చేసింది, చేయలేదా? ఆతిథ్యం ఇచ్చింది, అవసరం కూడా గుర్తెరిగింది. రోమపత్రికలో మనం చూసిన రీతిగా, ఇందాక మత్తయి సువార్తలో మనం చూసాము. అక్కడ ప్రవక్తను చేర్చుకున్న వారికి ప్రవక్త యొక్క ఫలము, నీతిమంతుని చేర్చుకున్న వారికి నీతిమంతుని ఫలము, అదే రకంగా శిష్యుని చేర్చుకున్న వారికి శిష్యుని యొక్క ఫలము కలుగుతుందని అన్నాడు. అక్కడ 3 కేటగిరీలు చెప్పాడు. ఇక్కడికి వచ్చేది 4వ కేటగిరీ వచ్చింది. 4వ కేటగిరీ కూడా అదే కేటగిరీ, కానీ ఇక్కడ మాట ఏమన్నాడు? పరిశుద్ధుడు అన్నాడు. శిష్యరికము కూడా కాదు, బట్టి పరిశుద్ధుడు. ఇప్పుడు శిలువ మీద దొంగ దేవుని అడుక్కున్నవాడు పరిశుద్ధుడా లేక అపరిశుద్ధుడా అంటే, వెంటనే పాపంలో కడుక్కోవడం పరిశుద్ధత కింద లెక్క. అయితే వెంటనే పరిశుద్ధుడిని దేవుడు చేర్చుకున్నాడా చేసుకోలేదా? ఇగో మనము కూడా మన జీవితాల లోపల కూడా 4వ కేటగిరీ ఉంది. పరిశుద్ధులని 4వ కేటగిరీ ఉంది. అంటే దేవుని పరిచారకులే కాదు, కానీ సమాజంలో దేవుని యొక్క పని కొరకు ప్రాకులాడేవాళ్ళు మనము. అందుకనే మా దగ్గరికి గిడియోన్ వాళ్ళు వస్తారు, మన దగ్గరికి ఇంకెవరు వస్తారు? ఐఎం వాళ్ళు వస్తారు, ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ వాళ్ళు వస్తారు. 3వ వాళ్ళు ఎవరు వస్తారు? విశ్వవాణి వాళ్ళు వస్తారు. వాళ్ళు అంటారు, వేరే చర్చి వాళ్ళు మమ్మల్ని ఎవరు కూడా ఆహ్వానించరయ్యా, వస్తే వాక్యమో చెప్పడానికి అవకాశమే కల్పించరు, 6వ వారం రోజున వచ్చిన డబ్బులు కూడా మాకు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ మీ సంఘము, మౌంట్ సినాయ్ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘము
మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఆతిథ్యం ఇస్తారు, మీరు మమ్మల్ని చేర్చుకుంటారు, మాకు మా సేవ కొరకు కాస్తో కూస్తూ మీరు ఇస్తారు. ఇది కావాలి అనేది. అందుకని మనము చేర్చుకునే, అందుకని మీ అందరూ చెప్తుంటాను, అయ్యా పలాని వాళ్ళు మిగతా ఆదివారాలు ఇంత తేండి అని మిమ్మల్ని అడగను. కానీ వాళ్ళు వచ్చిన రోజు నేను అంటాను ఏంటంటే, అయ్యా కొంచెం ఎక్కువ డబ్బులు మీరు ఇవ్వండి, ఆ పరిచర్యకు వాడబడుతుందని అంటాను. ఎందుకంటే మన పరిచర్య కూడా మనకు ఉంది. ఈ పరిచర్య కంటే కూడా వాళ్ళు మనము చేయలేని పరిచర్య వారు చేస్తున్నారు కదా, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పరిచర్యకు మనం ఏం చేయాలి? సహకరించాలి. పరిశుద్ధుల యొక్క అవసరాలు మనం గుర్తించాలి. ఇదిగో నీవు నేను మందరము కూడా విస్తారమైనటువంటి రీతిగా ఆత్మీయంగా మనం బలపరచబడాలి. ఆత్మీయంగా మనం బలపరచడమే కాదు, కానీ ఆతిథ్యము ఇవ్వడములోనూ ఆతిథ్యం ఇచ్చే విషయం లోపల కూడా ఎలాంటిదంటే, నీవు నేను మనందరము కూడా ఆ ఆతిథ్యం ఎట్లుండాలంటే తగిన మర్యాదలతో ఉండాలి. ఏదో వచ్చాడ్రా ఒక టీ ఇచ్చి పంపిద్దాం, వచ్చాడ్రా ఒక రూపాయి ఇచ్చి పంపిద్దాం అని కాకుండా, ఆయన ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాడు? ఒక సేవకుడు అన్నాడట, పేర్లు వద్దులే కానీ, అయ్యా ప్రొద్దున లేచి ఇంటికాడ నుంచి బయలుదేరి సువార్థీకరణ చేస్తూ 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 వచ్చాను. 3 అవుతుంది, నేను పొద్దున పరిగడుపున లేచి వచ్చాను. కానీ 3-4 అవుతుంది, కానీ ఎవ్వరు కూడా మంచినీళ్ళు ఇచ్చి పంపించారు, కానీ నాకు భోజనం పెట్టలేదయ్యా, నాకు ఆకలి అవుతుంది అంటే ఆయన భోజనం ఏర్పాటు చేస్తే ఈయన అంటుండట, ప్రొద్దున లేచానయ్యా, సైకిల్ తొక్కుంటా తిరుక్కుంటూ వచ్చాను, ఎవరు కూడా నాకు భోజనం చేయమని నన్ను ఎవరు కూడా అడగలేదు, నువ్వు నాకు భోజనం పెడుతున్నావు, ఈ 4 గంటల వరకు నా కడుపులో విస్తారమైన బాధ కలిగిందయ్యా అన్నట. దాన్ని ఏమన్నా చెప్పండి? ప్రేమ అంటే ఇది. ప్రేమ అంటే 4 గంటలకు వచ్చినోడికి ఎవరైనా భోజనం అడుగుతారా? భోజనం సిద్ధపాటు చేస్తారా? ఎవరు అడుగురు. ఏం చేస్తారు? ఒక బిస్కెట్ లేకపోతే టీ ఇచ్చి పంపిస్తారు. ఈ ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే ఈ కుటుంబం కూడా ఆయన అడిగారట, అయ్యా భోజనం చేశారంటే అటు ఇటు అనుమానిస్తుంటే మీరు భోజనం చేయలేదని చెప్పేసి అని అప్పటికప్పుడు కడుపు నిండా భోజనం పెడితే కళ్ళెమ్మటి వలవల నీళ్లు కాచి వెళ్ళిపోయాడు. అంటే దేవుని సేవకు వచ్చే వాళ్ళకి తినడానికి తిండి లేక వాళ్ళు అలమటిస్తున్నప్పుడు వారి యొక్క అవసరం మనం గుర్తిరకపోతే లాభం లేదు. అందుకని ఇక్కడ మనం చూసే రోమ పత్రికలు అంటున్నాడు, పరిశుద్ధులైన వారి యొక్క అవసరాలు గుర్తించాలి, వారికి ఆతిథ్యము కూడా ఇవ్వాలని అన్నాడు. 4వ మనిషిని మనము చూసాము. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక రండి, 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. అక్కడ ఆతిథ్యము గురించి నేను చివరిగా చెప్పి ముగిస్తాను, సమయం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలవరం అంటే ఏంటి? ఆతిథ్యము చేయ. నిలవరం అంటే ఏంటి చెప్పండి? నిలవరం అంటే విస్తారంగా అన్నట్టు, బాగా నింపి పెట్టాలనే దాని యొక్క అర్థం. నిలవరంగా ఉండాలి, విస్తారంగా ఉండాలి. ప్రేమ అంటే వెట్టిగా మాటలతో మాట్లాడేది ప్రేమ కాదండి. మనమందరం ఏం చేస్తాడు? సహజంగా ప్రేమను దేంతో వ్యక్తపరుస్తామని చెప్పండి? పెదవులతో మనం వ్యక్తపరుస్తాము. కానీ దేవుని యొక్క ప్రేమ గురించి ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ ఎట్టుంటాడా? నిలవరంగా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి, అది హత్తుకునేటట్టుగా ఉండాలి, ఒకరి అవసరాలు ఒకరు తీర్చేటట్టుగా ఉండాలి. దాన్ని సహోదర ప్రేమ అంటారు. అయితే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. కాబట్టి ప్రేమించడం కాదు. పాస్టర్ గారు ప్రైజ్లాడిని మిమ్మల్ని బాగా ప్రేమిస్తామండి, మీ పరిచయం అంటే మాకు ఇష్టమండి, మీరు ఎంతగానో కష్టపడుతున్నారు, థ్యాంక్ యూ అండి అంటే కాదు. ఇప్పుడు ఏం చేయమంటాడు? వారికి ఏం చేయమంటాడు? మనస్ఫూర్తిగా హత్తుకోవాలి, వారికి ఏం చేయాలంటాడు? ఆతిథ్యము కూడా ఇవ్వాలి అని అంటున్నాడు. ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యమీయుడి, మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొంతమంది తెలియక దేవదూతలకు ఆతిథ్యం చేశారట. నేను బైబిల్ అంతా తిరిగేసి నేనంతా, అరే దూతలకు ఎవరన్నా ఆతిథ్యం ఇచ్చారా బైబిల్ ఎక్కడంటే? ఎక్కడా లేదు ఆతిథ్యం. ఒక్క దగ్గర అబ్రాహాము దగ్గర మాత్రమే మనం చూస్తాము. అదే రకంగా సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా దూతకు ఆతిథ్యము చేస్తారు. ఇంకా ఈ మాట ప్రకారంగా ఎక్కడ ఆతిథ్యము చేసింది ఎక్కడ కూడా కనబడదు. కానీ ఇక్కడ కొందరు ఎరుగకే అంటే దేవదూతలే మన ఇంటికి వస్తారట. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదో ప్రేమతో వాళ్ళకి ఆతిథ్యం భోజనం పెడదామట. వాళ్ళు మానవ రూపంలో వస్తారు, కానీ వాళ్ళు ఎవరు? దేవదూతలు. ఒక మాటలో చెప్పాలంటే దేవదూతలు, మరొకటి ఆత్మీయ భాష మనం చూస్తే పరిశుద్ధులే దేవుని దూతలు. నీవు నేను మనందరం ఎవరికి చెప్పండి?
దేవునికి దూతలము, శిష్యులము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఆయన మన యజమానుడు, మనం ఆయనకు దాసులము, మనం ఆయనకి స్నేహితులము. అయితే ఈ మాట అంటున్నాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలు. అంటే ఎవరు ఎంతమంది చేశారో తెలియదు, దేవదూతలు కూడా భోంచేసిపోయారట. కాబట్టి మన ఇంటికి వచ్చిన వారికి మర్యాద, విసుకోకుండా మర్యాద చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మన కుమారులు, మన కుమార్తెలు, మన మనమళ్ళు, మన మనమరాళ్ళు, మన వియంకుళ్ళు, అన్నదమ్ములు వస్తే చేసే ప్రేమ వేరు, ఇక్కడికి వచ్చే ప్రేమ వేరు. ఆ ప్రేమకి ఈ ప్రేమకి వ్యత్యాసం చెప్తానండి. వాళ్ళు కనుక మీరు ఎంత ఆతిథ్యం ఇచ్చినా పోయినప్పుడు ఒక ముక్క తక్కువైందనో, పొద్దుపూట టీ 10 గంటలకు ఇచ్చారనో, బ్రేక్ఫాస్ట్ 11 గంటలకు ఇచ్చారనో, రాత్రి భోజనం 12 గంటలకు పెట్టారని ఏదో ఒక వంక పెట్టిపోతారు. వాళ్ళకి ఏంటంటే వంక పెట్టడం వాళ్ళకి ఇష్టం. కానీ ఈ యొక్క పరిశుద్ధులైన వాళ్ళు కనుక వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే 4 గంటలకు కూడా భోజనం పెడితే కూడా కడుపార తిని, అబ్బా అయ్యా మంచి భోజనం పెట్టమని చెప్పేసాను. ఇప్పుడు ఈ యొక్క ఎలీషా ప్రవక్త వలె వీళ్ళ కొరకు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేస్తారు. జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన బట్టిగా పోతుందా? ఆలస్యం కావచ్చు కానీ అది కాక మానదు. అయితే ఆశీర్వదించాలని పొందుకునే వాళ్ళు కూడా ఉండాలండి. మరొక మాట, ఎవరైనా ప్రార్థించినా పొందుకునేవాడు కనుక పొందుకోవడానికి అర్హుడు కాకపోతే అది పనికిరాదు. మరొక మాట ఇది కూడా. అందుకని యేసయ్య ఏమంటాడు? ఎప్పుడు ఎవరిని ఆశీర్వదించినా లేకపోతే ఎవరికి స్వస్థ చేసినా ఏమంటాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. అంటే పొందుకునే వాళ్ళు ఏమి కావాలి? విశ్వాసము కావాలి, నమ్మకత్వము కావాలి. పొందుకునే వాళ్ళు విశ్వాసము లేకుండా ఎంత భక్తిపరుడు చేసినా కానీ ప్రార్థన వ్యర్థమైపోతుంది. అయితే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడు, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కాబట్టి మనమందరము కూడా ఆతిథ్యము చేసేవారు గాను, రోమిలు రాసిన పత్రికలో వారి యొక్క అవసరాలు గుర్తెరిగేవారు గాను, మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ప్రవక్తను చేర్చుకున్న వారికి ప్రవక్త యొక్క ఫలమును, పరిశుద్ధుని నీతిమంతుని చేర్చుకున్న వారికి నీతిమంతుని ఫలమును, అదే రకంగా శిష్యుని చేసుకున్న వారికి శిష్యుని యొక్క ఫలమును. లాస్ట్గా అన్నాడు ఏంటంటే, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని నేను మర్చిపోనంటున్నాను. అంటే దేవుని బిడ్డలకి మీరు ఒకవేళ కనుక ఏమి ఇవ్వలేకపోయినట్టయితే ఒక చిన్న గిన్నెడు నీళ్ళు ఇచ్చినా దాని ఫలమును మీరు పొందుకోకుండా ఉండరట. అంటే దేవుని బిడ్డలు మన ఇంటికి వస్తే మనం ఏమి చేయాలి? విశ్వాసులు వస్తే ఏమి చేయాలి? ప్రవక్త వస్తే ఏమి చేయాలి? ఒకవేళ శిష్యులు వస్తే ఏమి చేయాలి? నీతిమంతులు వస్తే ఏమి చేయాలి? అదే రకంగా సహోదరులైన వారందరూ, ఇది 4వ కేటగిరీ. 5వ కేటగిరీ సహోదరులు, అంటే దేవుని బిడ్డలైన వారందరూ కూడా సంఘములో ఉన్నవారు. ఆ మాట మరొకసారి చదవండమ్మా. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఇది 5వ కేటగిరీ. సహోదర ప్రేమ ఉండాలి. సహోదరు అంటే ఒకరి కష్టాల్లో ఒకరు మనం పాలు పంచుకునే వారముగా ఉండాలి. వారికి ఆతిథ్యము చేయక మరవకూడదని అంటున్నాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మరొక మాట ఉంది. నేను తెలుగు బైబిల్ను ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు అక్కడ అంటాడు, డోంట్ ఫర్గెట్ టు ఎంటర్టైన్ స్ట్రేంజర్స్ కూడా అంటాడు. ఇంగ్లీష్ బైబిల్ ఆ మాట అంటాడు. స్ట్రేంజర్ అంటే ఏంటి? దేవదూత అని. అంటే తెలిసిన వాళ్ళకి మనం భోజనం పెడతాము. ఇక్కడ ఆతిథ్యం చేయడం తెలుగులో రాశాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటున్నాడంటే, స్ట్రేంజర్ అంటే తెలవని వ్యక్తికి కూడా, ఆ తెలవని వ్యక్తి దేవదూతే కావచ్చు. నీ ఇంటికి వచ్చిన వాడు తెలిసిన వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం కాదు, కానీ తెలవక వచ్చిన వాడిని కూడా నువ్వు ఆతిథ్యం చేస్తేనే వాళ్ళే కనుక దేవదూతలు కావచ్చు. అందుకని ఆ మాట ఇంగ్లీష్ మాట అంటాడు, డోంట్ ఫర్గెట్ టు ఎంటర్టైన్ స్ట్రేంజర్స్ ఫర్ బై సో డూయింగ్ సమ్ హ్యావ్ అన్విట్టింగ్ ఎంటర్టైన్ టు ఏంజిల్స్ అని అంటాడు. అంటే దేవదూతలకి వారు ఎరుగకయే, అన్విట్టింగ్ అంటే ఎరుగకయే దేవదూతలకు వారు ఆతిథ్యం ఇచ్చారట. కాబట్టి ఈ దినమున నీవు నేను కూడా ఈ యొక్క సునేమీరాలు యొక్క పాఠము మన జీవితానికి గొప్ప పాఠము కావాలి. మనమందరం కూడా మనకు తెలిసిన వారికి, మన అతిథులకి, మన బంధువర్గానికి, మన స్నేహితులకు భోజనం పెట్టడమో కాదు. ఎవరికి పెట్టాలి? పరిశుద్ధులకి భోజనము, పరిశుద్ధుల యొక్క అవసరతలు, సహోదరుల యొక్క అవసరతలు, ప్రవక్త యొక్క అవసరతలు, అదే రకంగా శిష్యుని యొక్క అవసరతలు, నీతిమంతుని యొక్క అవసరతలు, ఇవన్నిటి కూడా మనం చేర్చినప్పుడు దేవుడు మన ఆశీర్వదిస్తాడు. మేము ఒక పెళ్ళికి పోయాం.
పెళ్ళికి పోతే అసలు అక్కడ పెళ్ళి అయిపోయేంత మట్టుకి నన్ను ఎప్పుడో ఒక మాట అనేవాడు, నారాయణ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, నా విలువ ఎంతవరకు అంటే ఇక్కడ నేను వాక్యం చెప్పి పాట పాడి వాక్యం చెప్పి పెళ్లి చేసేవరకే నా గౌరవం, నేను ఇక్కడ దిగిన తర్వాత నన్ను ఎవడు కూడా లెక్క చేయరనేవాడు. మా పెద్ద కుమారుడు పెళ్ళికి ఆయన పిలిస్తే ఆ మాట అన్నాడని అంతకుముందు ఏర్పాటు చేసాములే, కానీ ఆయనతో పాటు వచ్చిన పాస్టర్లకు అందరికీ ప్రత్యేకమైన భోజనం పెట్టాము. మేము ఒక పెళ్ళికి పోయాం, దానికి భాస్కరన్న కూడా వచ్చిండు, మమ్మల్ని కూడా ప్రేమగా పిలిచారు. మేము అక్కడ వాడబడ్డాం. ఏం లాభం, అయిపోయిన తర్వాత మమ్మల్ని మాట్లాడినోడే లేడు. నేను ఇట్లా ఉంటుందని చెప్పి నేను ముందుకు పోయి పోయి లైన్లో నిల్చొని ఏదో ఇంత తిరిగిపోదామని చెప్పి నేనంటే అన్న నన్ను బలవంతంగా గుంజుకొని వచ్చి దాదా మనకు మర్యాదలు రాడు, మర్యాద లేదు అక్కడ ఏమీ లేదు. ఆ లైన్లో ఉంటే ఎప్పుడో తీయేవాళ్ళం. ఇక్కడ అర్ధగంట గంట కూర్చున్నాము, ఆ ఉప్పు దొరికితే కారం దొరకలేదు, కారం దొరికితే ఉప్పు దొరకలేదు. అదే వాళ్ళ స్నేహితులందరూ కూడా బిల్డింగ్ మీదకి ఎక్కించి రాచ మర్యాదలు చేసి పంపించారు. ఎవరు వాళ్ళు? విశ్వాసులే, క్రైస్తవులే. మనం ఏం చేస్తామంటే ఆ దేవుని బిడ్డల కంటే కూడా సమాజంలో సాంఘిక పరంగా ఏదో గొప్ప కొన్న వారిని మనం మర్యాద చేయాలని మనం కోరుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు ముందా మనం ముందా? నీ సంఘం, క్రైస్తవులు, ప్రవక్తలు, నీతిమంతులు, శిష్యులు, చివరికి సహోదరుడు, వీళ్ళకిచ్చిందే దేవుడు లెక్క పెడతాడు. నువ్వు వాడికి ఎంత పెట్టినా లాభం లేదు. కేజీ బంగారం ఇచ్చినా ఇడిపోయి ఏదో 2 కేజీలు ఇస్తాడని ఆశపడుతూ కేజీ బంగారం ఇచ్చి పంపిస్తాడు ఏంటి? వాళ్ళని సాటుకుపోయి అంటాడే మాట అది. అదే కానీ దేవుని శిష్యులకి కనుక కడుపు నిండా భోజనం పెడితే కడుపార తిని దేవా వీరిని దీవించని ఆశీర్వదించిపోతారు. దయతో జ్ఞాపకం పెట్టుకోనండి, ఈ మాటలు అందరికీ తెలియజేయండి, మీరు అనుకరించండి, మేలు పొందండి, ఆశీర్వదించబడండి. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మ మేలు కొరకై ఆశీర్వదించినగా. అందరము కళ్ళు మూసుకుందాము, వాక్యమని ప్రార్థన చేసుకుందాము. వాక్య ఫలింపై మనం ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఆనంద్ పాస్టర్ గారు ఉన్నారు, మైక్ ఇవ్వండి. ఆనంద్ పాస్టర్ గారికి మైక్ ఇస్తే వారు మన యొక్క వాక్య ఫలింప నిమిత్తమై గనురాలైన సునేమీరాలు ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషాను గుర్తించి ఆయన ఇంటికి రమ్మని బతిమలాడుకొని అనేక పర్యాయాలు భోజనం పెట్టింది. తర్వాత గుర్తించింది ఈయన ప్రవక్త అని, భక్తిపరుడని. తన భర్తను పిలిచి, అయ్యా మన ఇంటికి వచ్చిపోవాడు ప్రవక్త, భక్తిపరుడని గుర్తించాను, అతని కొరకు ఈ యొక్క మిద్దె మీద ఒక ఇల్లు కడదాము, అతను వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు, అతనికి ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం పెడదాము అని కోరినప్పుడు భర్తతో భార్య ఏకీభవించాడు. ఇరువురు కలిసి ఆ యొక్క ప్రవక్తకి సేవలు సపర్యలు చేశారు. దానికి ప్రతిఫలముగా మరి దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు. అదే రకంగా మనల్ని కూడా దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. మత్తయి సువార్తలో ప్రవక్త, నీతిమంతుడు, శిష్యుడు. రోమా పత్రికలో మనం చూస్తే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు వారి యొక్క అవసరాలు గుర్తించాలని, వారికి ఆతిథ్యము చేయాలని. ఇక్కడ మనము చూస్తే హెబ్రీ పత్రిక 11:1 మనం చూస్తే సహోదర ప్రేమ అంటున్నాడు. చివరికి సహోదరులకి ప్రేమించాలని, ఆతిథ్యం ఇవ్వాలని, వారితో మర్యాదగా మాట్లాడాలని, తగ్గించుకొని ఉండాలని, ఆ ప్రేమని నిలవరంగా అంటే విస్తారంగా విస్తరింప చేయాలని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఈ మాటలను విన్న మనమందరం కూడా మన జీవితంలో మర్చిపోకుండా మన బంధువర్గము కంటే, మన అన్నదమ్ముల కంటే కూడా దేవుని బిడ్డల్ని ప్రేమించేవారుగా ఉండాలని ఈ మాటలతో మనం హెచ్చరించబడ్డాము. ఈ మాటలు ఫలించులాగున దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం పరిశుద్ధ నమ్మకం తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దాసు నిలబెట్టుకొని దేవా మాకు తగు రీతిగా ప్రభా మేము కూడా అయా ఏ రీతిగా ఆదిత్యమయాలో లోకంలో ఉన్నాం, ఒక ప్రత్యేకంగా జనాంగంగా మేము చేయబడ్డాం, పిలువబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, సంఘంలో నాటబడ్డాం, నీ వాక్యం వెలుగులో నడుస్తున్నాం. కానీ ఒకవేళ ప్రభా ఈ 6 భాగాలలో ప్రభా మేము కొరతలుగా ఉన్నామేమో అయా, సరైన విధానంలో గ్రహింపు లేక, వివేకం లేక అవివేకులమై నడుస్తున్నామేమో మీరు హెచ్చరించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మా బ్రతుకులు అనేకులకు మేము అడ్డుగా ఉండకున్నట్లు నీ ప్రేమను ఎదజల్లి సమకూర్చుకునేవారుగా ఉండాలి. మీరు మేకుల్లో దిగబడి అయ్యా
వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నారు. అలాంటి మనసు మా జీవితంలో క్రీస్తు కలిగిన మనసు మాకు కావాలా. లోకంలో అయ్యా నేను రుజువుపరచాలా, నీ ప్రేమ ఎలాంటిదో అనేకులకు మేము అందించాలి. మా జీవితం ద్వారా, మా బ్రతుకు ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా మా జీవితాన్ని అయా లోకానికి ఇయ్యాల. అయా లోకాన్ని మీ సన్నిధికి నడిపించాలా, మీ మార్గంలోనికి తీసుకురావాలనే బాధ్యత ఏ ఉదయకాలం మా మీద మోపబడినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము నీ యొక్క సునామీ రాలువలే, గను రాలువలే ఉంటున్నామా? అయా నీకు దూరంగా ఉంటున్నామా? నీకు ఆయాసకరంగా ఉంటున్నామా? దేవా, మమ్మలను జ్ఞాపకం చేసుకున్నాను. నీ వాక్యానికి అంటుకట్టబడి ఉండాలి, నేను హత్తుకొని ఉండాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటూ వాడిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తానన్నా. అయా మా ఇరుగు పొరుగు వారికి, మా వెనుక వారికి, మా ముందు వారికి, మా ఉద్యోగ ధర్మంగా అక్కడక్కడ మా సాక్ష్యం ఎలా ఉంది, మా బ్రతికి ఎలా ఉంది, అనేకులకు అడ్డుగా ఉన్నామా, నీ సన్నిధికి నడిపించేవారుగా ఉన్నామా? అయా ఒక్కొక్కరిని మేము జ్ఞాపకం చేసుకున్నాను ఇతను. అయా ఆ విధానంలో ఆతిథ్యం ఇచ్చే విషయంలో అయా సిద్ధ ఆసక్తులతో అబ్రాము కానీ, సునమిరాలు కానీ, సహోదరు ప్రేమ, అయా మరి ప్రవక్తల ప్రేమ, అయా నీతిమంతుల ప్రేమ, శిష్యుల ప్రేమ, ఇలాంటిది మా బ్రతుకులో మేము దినదిన జీవితంలో అనేకులకు చూపెడుతున్నామా? మీరు హెచ్చరించినందుకై ఈ యొక్క ఉదయకాల సమయంలో మా జీవితాల్లో మేము భద్రపరుచుకొని వాటి ప్రకారం బతికి అనేకులకు రాజా ఎలుగ్గా, మాదిరికరంగా, సత్కార్యాలు చేసేవారుగా, మంచి క్రియలతో నింపబడిన వారుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీరు అయా ఈ సమయంలో కదిలించినందుకు, హెచ్చరించినందుకు, ప్రభా లేపినందుకు, మా నిద్రమత్తు నుంచి మేము అయా లేవాలే. ఎందుకంటే నిన్ను చూపించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను హెచ్చించాలి, మేము తగ్గించుకోవాలి. అయా మేము కరిగిపోవాలి కొవ్వొత్తి వలె. ఆ విధానంలో ఈ లోకంలో దేవా మా జీవితం ప్రభా ఎదజాన్ని సమకూర్చుకున్నటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని మరొకసారి విశ్వాసంతో మీ పాదాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.